రాజమౌళి గారిని మనందరం ఫ్యామిలీ అని ఫీల్ అవుతాం. మనం మన్ని ఆయన ఫ్యామిలీ అని ఫీల్ అయ్యే ఛాన్స్ చాలా అతి కొద్ది మందికి ఉంటుంది. అందులో నేను కూడా ఒక్కడిని. నాకు ఆ ఛాన్స్ దొరికినందుకు, నాకు ఆ ఛాన్స్ ఇచ్చినందుకు, నేను నేను ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఫీల్ అయ్యేలాగా చేసినందుకు రాజమౌళి గారికి, రమ గారికి, వల్లి గారికి, టు ద ఎంటైర్ ఫ్యామిలీ, కార్తికేయకి అందరికీ స్పెషల్ థాంక్స్. నాకు ఎప్పుడు ఇప్పుడు కెమెరా, ట్రాకు, ఎడిటింగు ఇలా కొన్ని సినిమా టర్మ్స్ ఉంటాయి. సినిమా డిక్షనరీ ఒకటుంటది. సినిమా పదాలుంటాయి. ఆ డిక్షనరీలోకెళ్ళిపోయిన ఒక పదం, ఒక పేరు ఎస్ఎస్ రాజమౌళి. ఐ థింక్ దట్స్ ద ఓన్లీ నేమ్ యూ కెన్ పుట్ ఇట్ ఇన్ థాట్. ఎందుకంటున్నానంటే చాలా సార్లు ఎలా చెప్పాలో తెలీదు ఒక ఎమోషన్. ఇది ఇది థియేటర్‌లో చాలా హై ఒస్తది సార్ ఈ ఎపిసోడ్ అని చెప్పాలంటే, రాజమౌళి ఎపిసోడ్ లాంటి ఎపిసోడ్ అని చెప్తాం. అండ్ అది ఒక ఎగ్జాంపుల్, ఒక రిఫరెన్స్ పాయింట్ అయిపోయింది. ఈ సినిమాలో హిట్ 3 నాకు కథ నరేషన్ ఇచ్చినప్పటి నుంచి, ఈ సినిమాలో ఒక మూమెంట్ ఉంది. ఆ మూమెంట్ గురించి నేను, శైలేష్ ఎప్పుడు మాట్లాడుకున్నా, మెసేజ్‌లో మాట్లాడుకున్నా, ఆ రాజమౌళి మూమెంట్‌కి ఆర్ఆర్ అయిపోయిందా? అనే మాట్లాడుకున్నాం ఇప్పటిదాకా. ఎందుకంటే అంటే ఒక థియేట్రికల్‌గా ఒక సూపర్ హై వచ్చే ఒక ఎమోషన్ ఉంది అంటే దానికి ఆటోమేటిక్‌గా ఆ పేరు పెట్టేయాల్సొస్తుంది. ఇంకా అంటే అంతకంటే బెటర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయలేని పరిస్థితి.